అందరికీ నమస్కారం. మీరు ఉదయం నిద్రలేవగానే ఈరోజు ఏ వారం అని ఆలోచిస్తారు కదా. కానీ ఈ ఆదివారం, సోమవారం ఇలాంటి పేర్లు ఎక్కడి నుండి వచ్చాయి? అసలు వారానికి 7 రోజులే ఎందుకు ఉన్నాయి? మన సనాతన ధర్మంలో నవగ్రహాలు 9 కదా, మరి మన వారానికి మాత్రం 7 రోజులే ఎందుకు? ఈ 7 రోజులకే ఆ ప్రత్యేకమైన పేర్లు ఎలా వచ్చాయి? అసలు ఆకాశంలో గ్రహాల వరుస ఒకలా ఉంటే మనం వాడే వారాల వరుస ఎందుకు మారిపోయింది? ఇవి కేవలం యాదృచ్ఛికంగా వచ్చిన పేర్లేనా, లేక వీటి వెనుక మన పూర్వీకుల అపారమైన ఖగోళ జ్ఞానం, కాలగణనలో వారి అద్భుతమైన ప్రతిభ దాగి ఉన్నాయా? యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో లాంటి ఆధునిక గ్రహాలను, అలాగే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉన్న రాహుకేతువులను కూడా వారాల లెక్కలోనికి ఎందుకు తీసుకోలేదు? అసలు గంటలను ఎలా విభజించారు? హోరాలు అంటే ఏంటి? అవి మన దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? ఈ అంతుచిక్కని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు, అలాగే వారాలు ఎలా ఏర్పడ్డాయో పూర్తి వివరాలు, మన సంస్కృతిలో ఈ వారాలకు ఉన్న లోతైన ప్రాముఖ్యతను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు ఎంఏకే ఫ్యాక్ట్స్. మన భారతీయ సంస్కృతిలో ప్రతిదానికి ఒక లోతైన అర్థం, ఒక పౌరాణిక నేపథ్యం ఉంటుంది. మన వారాల పేర్లు కూడా అలానే నవగ్రహాలతో ముడిపడి ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు మరియు శని, ఈ 7 గ్రహాల పేర్లే మన వారాలకి వచ్చాయి. వారానికి 7 రోజులే ఎందుకు? 8 కావచ్చు కదా, లేదా 5 రోజులు ఎందుకు లేవు అనే అనుమానం రావచ్చు. కానీ దీని వెనుక ఖగోళ శాస్త్రం, ప్రాచీన నాగరికతల పరిశోధనలు ఉన్నాయి. మానవుడు ఎప్పుడైతే ఆకాశం వైపు చూసి నక్షత్రాలు, గ్రహాల కదలికలను గమనించడం మొదలుపెట్టాడో అప్పుడే సమయాన్ని లెక్కించడం ప్రారంభించాడు. ప్రాచీన నాగరికతలు, ముఖ్యంగా బాబిలోనియన్లు, ఈజిప్షియన్లు మరియు మన భారతీయ పండితులు ఆకాశంలో కనపడే 7 ముఖ్యమైన ఖగోళ వస్తువులు అయిన సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని కదలికలను బట్టి సమయాన్ని విభజించారు. మరి యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వంటి గ్రహాలను ఎందుకు పరిగణలోనికి తీసుకోలేదు అనే అనుమానం రావటం సహజం. కానీ దీనికి కూడా చాలా స్పష్టమైన కారణం ఉంది. మన ప్రాచీన ఋషులు, పండితులు టెలిస్కోపులు లేని కాలంలో జీవించారు. వారు కేవలం కంటితో చూడగలిగే గ్రహాలను మాత్రమే తమ అధ్యయనాలలో చేర్చుకున్నారు. యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో వంటి గ్రహాలను చూడడానికి ఆధునిక టెలిస్కోపులు అవసరం. యురేనస్ను 1781లో, నెప్ట్యూన్ని 1846లో, ప్లూటోను 1930లో కనుగొన్నారు. ఈ గ్రహాల గురించి మన ఋషుల కాలంలో తెలియవు కాబట్టి వాటిని వారాల విభజనలో చేర్చలేదు. వారి జ్ఞానం, అప్పటికీ అందుబాటులో ఉన్న పరిజ్ఞానంతో వారు చేసిన పరిశోధనలు అద్భుతమైనవి. అలాగే రాహుకేతువులను కూడా వారాల లెక్కలోనికి ఎందుకు తీసుకోలేదు? జ్యోతిష్య శాస్త్రంలో రాహుకేతువులకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన ఇంకొక విషయం, ఇవి నిజమైన భౌతిక గ్రహాలు కావు. సూర్యుడి కక్ష, చంద్రుడి కక్ష ఒకదానినొకటి ఖండించుకునే బిందువులను రాహుకేతువులుగా పరిగణిస్తారు. వీటిని ఛాయాగ్రహాలు లేదా నోడల్ పాయింట్స్ అంటారు. వారాల వ్యవస్థ అనేది కంటితో చూడగలిగే, ఆకాశంలో నిజంగా కదిలే గ్రహాల ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి భౌతిక ఉనికి లేని రాహుకేతువులను వారాల లెక్కలోనికి తీసుకోలేదు. వారాల పేర్లు భౌతికంగా కనిపించే గ్రహాల ఆధారంగానే వచ్చాయి. మన వారాలలో ఉన్న 7 గ్రహాల యొక్క విశిష్టత ఏమిటంటే, టెలిస్కోపు లేకుండా వీటిని నగ్న కంటితో ఆకాశంలో చూడవచ్చు. ఇక సూర్యుడు, చంద్రుడిని కూడా గ్రహాలుగా పరిగణించి ఈ 7 ఖగోళ వస్తువులను బట్టి 7 రోజుల వారానికి రూపకల్పన చేశారు. ఇక చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి సుమారు 29.5 రోజుల సమయం పడుతుంది. ఈ కాలాన్ని 4 భాగాలుగా విభజించారు. ప్రతి భాగం సుమారు 7 నుండి 8 రోజులు ఉంటుంది. ఈ లెక్కింపు కూడా 7 రోజుల వారానికి ఒక ఆధారం అయ్యింది. మన భారతదేశంలో వేదకాలం నుంచే ఈ 7 రోజుల వ్యవస్థకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ 7 గ్రహాలకు ఉన్న ప్రాముఖ్యత, వాటి ప్రభావంపై ఉన్న నమ్మకాలు ఈ వ్యవస్థకు మరింత పట్టునిచ్చాయి. వారానికి 7 రోజులే ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నకు మన భారతీయ ఋషులు ఇచ్చిన సమాధానం మరింత ఆశ్చర్యపరుస్తుంది. వారు కేవలం గ్రహాలను బట్టి వారాలకు పేర్లు పెట్టడమే కాదు, సమయాన్ని కూడా చాలా సూక్ష్మంగా విభజించారు. ఈ విభజననే హోరా అని పిలిచారు. మన భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 60 గడియల సమయం పడుతుంది. ఒక గడియ అంటే సుమారు 24 నిమిషాలు.
ఈ 60 గడియల్లో 7 గ్రహాల ప్రభావాలు భూమిపై ఎలా పడుతున్నాయో మన గొప్ప ఋషులు ఎంతో జాగ్రత్తగా గమనించారు. ఈ ప్రభావాల ఆధారంగా లెక్క వేసుకుంటూ వస్తే ఒక పగలు రాత్రి కాలాన్ని 24 చిన్న భాగాలుగా విభజించవచ్చని కనుగొన్నారు. ఈ ఒక్కో భాగాన్నే వారు హోరా అన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అహోరాత్ర అనే పదం నుంచే హోరా అనే పదం వచ్చింది. అహోరాత్ర అంటే పగలు రాత్రి. ఈ పదం మధ్యలో ఉన్న హోరా అనే భాగాన్ని తీసుకొని రోజుకు 24 హోరాలు అని నిర్ణయించారు. మీరు గమనించారా? ఈ హోరా అనే పదం నుంచే పాశ్చాత్యులు అవర్ అనే పదాన్ని తీసుకున్నారు. ఇక్కడ హెచ్ అక్షరం ఎందుకు సైలెంట్ అయిందో ఇప్పుడు మీకు అర్థమైందా? మన మహర్షులు మదమారేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేదవహ అనే ఒక ముఖ్యమైన శ్లోకాన్ని చెప్పారు. ఇది ఆకాశంలో గ్రహాలు ఏ వరుసలో ఉన్నాయో తెలియజేస్తుంది. పైనుండి కిందకి చూస్తే గ్రహాల వరుస ఇలా ఉంటుంది: శని, గురుడు, కుజుడు, సూర్యుడు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు. అయితే మన వారాల పేర్లు మాత్రం వేరే వరుసలో ఉన్నాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. ఈ 2 వరుసలకు సంబంధం ఏమిటి? ఇది చాలా ఆసక్తికరమైన లెక్క. సరే, మన మహర్షులు ఒక రోజును అంటే 24 గంటలను 24 హోరాలుగా విభజించారు అని చెప్పుకున్నాం కదా. ప్రతి హోరాకు ఒక గ్రహం అధిపతిగా ఉంటుంది. ఈ గ్రహాల ఆధిపత్యం ఆకాశంలో ఉన్న గ్రహాల వరుస ప్రకారం జరుగుతుంది. ఉదాహరణకు ఆదివారం ఎలా మొదలవుతుందో చూద్దాం. ఆదివారం సూర్యోదయం సమయంలో మొదటి హోర సూర్యహోర అవుతుంది. ఆ తర్వాత ఆకాశంలో గ్రహాల వరుస ప్రకారం మిగిలిన 23 హోరాలు వస్తాయి. అంటే సూర్యహోర తర్వాత శుక్రహోర, ఆ తర్వాత బుధహోర, చంద్రహోర, శనిహోర, గురుహోర, కుజహోర వస్తాయి. ఇలా 7 హోరాలు పూర్తయ్యాక మళ్ళీ సూర్యహోరాతో చక్రం మొదలవుతుంది. ఈ విధంగా 24 హోరాలు గడిచిన తరువాత మరుసటి రోజు సూర్యోదయం అవుతుంది. అంటే 25వ హోర మొదలవుతుంది. ఈ 25వ హోర ఏ గ్రహానికి వస్తుందో చూద్దాం. 24 హోరాల చక్రం పూర్తయిన తరువాత 25వ హోర సరిగ్గా చంద్రుడికి వస్తుంది. అందుకే మరుసటి రోజు చంద్రవారం లేదా సోమవారం అవుతుంది. ఇదే లెక్కను సోమవారం నుండి మంగళవారానికి చూద్దాం. సోమవారం సూర్యోదయం మొదటి హోర చంద్రుడిది. 24 హోరాలు గడిచిన తరువాత మరుసటి రోజు సూర్యోదయానికి 25వ హోర కుజుడికి వస్తుంది. అందుకే ఆ రోజు మంగళవారం అవుతుంది. ఇలా ప్రతిరోజు సూర్యోదయ సమయానికి ఏ గ్రహ ప్రభావం ఉంటుందో ఆ గ్రహం పేరే ఆ రోజు పేరు అవుతుంది. ఈ విధంగా ఆకాశంలో గ్రహాల వరుస వేరుగా ఉన్న హోరాల లెక్క ప్రకారం వారాల పేర్లు మనం ఇప్పుడు వాడుతున్న వరుసలో వచ్చాయి. ఇది మన ఋషుల ఖగోళ జ్ఞానానికి ఒక గొప్ప నిదర్శనం. మన భారతీయ సంస్కృతిలో ఈ వారాలకు కేవలం పేర్లు మాత్రమే కాదు, ప్రత్యేకమైన ప్రాముఖ్యత కూడా ఉంది. ప్రతి రోజుకు ఒక విశిష్టత, ఒక దేవత, ఒక రంగు, మరికొన్ని నమ్మకాలతో ముడిపడి ఉన్నాయి. ఇప్పుడు ఈ వారాల పేర్లు వెనక ఉన్న అర్థాలు, వాటి ప్రాముఖ్యతను మరింత వివరంగా చూద్దాం. ఆదివారం. ఆది అంటే మొదలు. ఈ రోజును సూర్యుడికి అంకితం చేశారు. సకల జీవరాశికి ప్రాణం పోసే సూర్య భగవానుణ్ణి ఆదిత్యుడు అని కూడా అంటారు. అందుకే ఈ రోజు ఆదివారం. ఈ రోజు సూర్యభగవానుడికి అంకితం కాబట్టి ఉపవాసాలు ఉండటం, సూర్యుడిని పూజించటం ఆచారం. మాంసాహారం నిషిద్ధం. సోమవారం. సోముడు అంటే చంద్రుడు. మనసుకి శాంతికి అధిపతిగా భావించే చంద్రుడికి అంకితం చేయబడిన రోజు ఇది. అందుకే ఇది సోమవారం. ఈ రోజు శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. సోమవారాల్లో శివాలయాలకు వెళ్ళి పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం ఆనవాయితీ. మంగళవారం. ఈ రోజును అంగారకుడికి అంటే కుజుడికి అంకితం చేశారు. కుజుడిని పరాక్రమానికి, ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. ఈ రోజు దుర్గాదేవికి, ఆంజనేయ స్వామికి చాలా ముఖ్యమైనది. రుణబాధలు తీరడానికి, ధైర్యం కలగడానికి ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. బుధవారం. బుధగ్రహానికి అంకితం చేయబడిన రోజు ఇది. బుధుడు జ్ఞానానికి, వాక్చాతుర్యానికి, వ్యాపారానికి అధిపతి. ఈ రోజు గణపతికి, విష్ణుమూర్తికి అంకితం. విద్యావంతులు, వ్యాపారులు ఈ రోజున తమ పనులకు శ్రీకారం చుడతారు. గురువారం. దీనినే బృహస్పతి వారం అని కూడా అంటారు. దేవతల గురువు బృహస్పతికి అంకితం చేయబడిన రోజు ఇది. జ్ఞానానికి, విద్యకి, శుభకార్యాలకు ఈ రోజు చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకి, దత్తాత్రేయుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. చాలామంది ఈ రోజున ఉపవాసాలు ఉండి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తారు. శుక్రవారం. రాక్షసుల గురువు శుక్రాచార్యుడికి అంకితం చేయబడిన రోజు ఇది. సంపదకు, సౌందర్యానికి, ప్రేమకు శుక్రుడు అధిపతి. అందుకే ఇది శుక్రవారం. ఈ రోజు లక్ష్మీదేవికి, అమ్మవార్లకి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున ఇళ్లను శుభ్రం చేసి ప్రత్యేక పూజలు చేసి లక్ష్మీ కటాక్షం కోసం ప్రార్థిస్తారు. శనివారం. కర్మఫల ప్రదాత, న్యాయదేవత అయిన శనీశ్వరుడికి అంకితం చేయబడిన రోజు ఇది.
శనిని క్రమశిక్షణకు, బాధ్యతలకు ప్రతీకగా భావిస్తారు. శని దోషాల నివారణ కోసం, కష్టాల నుంచి విముక్తి కోసం ఈ రోజున ఆలయాలకు వెళ్ళటం, నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ఆచారం. ఈ విధంగా ప్రతి రోజుకి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉండటం వలన మన దైనందిన జీవితంలో ఈ వారాలు ఒక భాగమైపోయాయి. పండగలు, శుభకార్యాలు, వ్రతాలు అన్నీ ఈ వారాల ఆధారంగానే నిర్ణయించబడతాయి. చూశారుగా, మన నిత్య జీవితంలో మనం తేలిగ్గా తీసుకునే ఈ వారాల వెనుక ఎంతటి గొప్ప జ్ఞానం, ఖగోళ శాస్త్రం మరియు పౌరాణిక నేపథ్యం దాగి ఉందో. వారాలు కేవలం సమయాన్ని విభజించడానికి మాత్రమే కాకుండా మన సంస్కృతిలో ఒక కీలకమైన భాగంగా మారాయి. అవి మన ఆచారాలు, నమ్మకాలు మరియు మన ఆధ్యాత్మిక చింతనకు ప్రతిబింబాలు. ఈ కాలచక్రంలో ప్రతి వారం మనకు కొత్త అవకాశాలను, కొత్త అనుభవాలను తెస్తుంది. మన పూర్వీకుల జ్ఞానాన్ని, వారు కాలానికి ఇచ్చిన విలువను ఈ వారాల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మన సంస్కృతిలో దాగి ఉన్న ఇలాంటి అద్భుతమైన విషయాల గురించి మీరు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. జై శ్రీరామ్.